ఓకే. సో ఎస్ఏపిలో మనం డేటా అనేది మ్యాప్ చేస్తుంటామండి. డేటా అనేది మ్యాప్ చేస్తుంటాం. సో ఈ డేటా అనేది 2 టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ డేటాస్ ఎన్ని రకాలంటే 2 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటంటే మనకి డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా కింద వస్తాయి అన్నమాట. డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఎంట్రీస్, డెబిట్, క్రెడిట్ ఇవన్నీ చేస్తుంటాం. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అన్నమాట. ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటాం. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ఒక కంపెనీ కోడ్ మీద డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా కింద వస్తుందండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి కాన్ఫిగరేషన్ డేటా. కాన్ఫిగరేషన్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేట్ చేయటము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేయటము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయటము, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయటము, ఇదంతా ఏంటి? మనం కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. సో అలా చేసే డేటా అంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ఎగ్జాంపుల్ జిఎల్ డేటా అనమాట ఇదంతా కూడా. సో మనం చేసేటటువంటి ఏ టైప్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ అయినా సరే అదంతా కూడా కాన్ఫిగరేషన్ డేటా కింద కన్సిడర్ చేస్తాము. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మనం చేసేటటువంటి డే టు డే ఎంట్రీస్, అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేస్తాం కదా, డెబిట్లు, క్రెడిట్లు, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా కింద వస్తుంది అనమాట. ఈ 2 రకాల డేటాలు చాలా ఇంపార్టెంట్. తర్వాత కస్టమర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా అంటే ఏంటి? ప్రతి కంపెనీకి కూడా కస్టమర్స్ ఉంటారండి. కస్టమర్స్ అనేవాడు కంపెనీకి బ్యాక్ బోన్ అనమాట. కస్టమర్స్ లేకపోతే కంపెనీ ఎట్లా గ్రో అవుతుంది? అవ్వదు కదా. సో కస్టమర్స్ సంబంధించిన డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ డేటా అంటారు అనమాట. కస్టమర్ మాస్టర్ డేటా అంటారు. అలాగే వెండర్ మాస్టర్ డేటా. వెండర్ మాస్టర్ డేటా అంటే మనకి వెండర్స్ ఉంటారు యాక్చువల్గా. వెండర్స్ అంటే ఎవరు? ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా రన్ అవ్వాలంటే మనకి రా మెటీరియల్ అనేది అవసరం. ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ చూసామనుకోండి, సిమెంటు, శాండ్, బ్రిక్స్ ఇలాంటివన్నీ అవసరం. లేకపోతే ఏదైనా కార్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి కంపెనీని చూసామనుకోండి, వాళ్ళు కూడా రా మెటీరియల్ అవసరం అవుతుంది. ఇదంతా కూడా ఈ మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని వెండర్స్ అంటారు. ఆ వెండర్స్ కూడా మనం డేటా మెయింటైన్ చేస్తాం. ఈ వెండర్స్లో రకాలు చెప్పాను మీకు, డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ అని. సో ఆ డేటా అంతా మెయింటైన్ చేయడానికి వెండర్ మాస్టర్ డేటా అంటారు. అలాగే కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా అని, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా అని, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా అని, ఈ 3 కూడా మీకు కంట్రోలింగ్ లో కవర్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా రకరకాల డేటాలు ఉంటాయి. ఇట్లా చాలా డేటా ఉంటుంది అనమాట, ఒకటే కాదు, నంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటుంది అనమాట. ఇట్లా చాలా రకాలైనటువంటి డేటా అనేది ఉంటుంది అనమాట. నంబర్ ఆఫ్ టైప్ డేటా ఉంటుంది అనమాట. సో మేజర్గా ఈ 6 డేటాస్ అనేవి మీరు తెలుసుకోండి, మీకు సరిపోతుంది, అవసరం లేదు. సో ఈ డేటా మ్యాప్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకసారి మేనేజ్మెంట్ వాళ్ళు అడుగుతుంటారు, మాకు ఈ టైప్ డేటా కావాలి, మాకు మొత్తం కూడా పంపించండి అని చెప్పేసి క్లయింట్లు అడుగుతుంటారు అనమాట. అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ డేటా అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం. మామూలుగా మీకు ఏదైనా మెయిల్ వస్తే ఏం చేస్తారు? మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఎస్ఏపిలో డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. సో అంటే ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే మనకి మనం చేసేటటువంటి ట్రాన్సాక్షన్ డేటా అవ్వచ్చు, లేకపోతే కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, మొత్తం కూడా అసలు ఎస్ఏపిలో ఎట్లా స్టోర్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మీరు ఏ డేటా అయినా సరే మీరు ఎస్ఏపిలో మ్యాప్ చేస్తుంటే ఇది మొత్తం కూడా ఎలా స్టోర్ అవుతుందంటే రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అవుతుందండి. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ అంటే ఏంటి? ఒక ఎక్సెల్ షీట్ మాదిరిగా స్టోర్ అవుతుంది అనమాట. ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. ఓకే, అంటే రోస్ అండ్ కాలమ్స్ అనొచ్చు, లేకపోతే టేబుల్స్లో స్టోర్ అవుతుందని కూడా చెప్తుంటారండి. రోస్ అండ్ కాలమ్స్ లేకపోతే టేబుల్స్లో స్టోర్ అవుతుంది అనమాట ఎస్ఏపిలో డేటా అంతా కూడా. ఓకే, సో ఈ విధంగా డేటా అనేది ఎస్ఏపిలోకి మ్యాప్ చేసిన డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ లేకపోతే టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ డేటాని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. రియల్ టైంలో డేటా మీద చాలా ఎక్కువ వర్క్ జరుగుతూ ఉంటుందండి. ఈరోజు నేను చెప్పే క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఎందుకంటే మీరు మ్యాప్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగపడుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ ఒక 5 టేబుల్స్ చూపిస్తాను. మిగతా వాటికి సంబంధించినటువంటి టేబుల్స్ సంబంధించినటువంటి కొన్ని టీ కోడ్స్, అట్లాగే ప్రతి టేబుల్కి కూడా ఒక నేమ్ అనేది ఉంటుంది అనమాట. సో అవన్నీ మీకు నేను ఇస్తాను. ఆటోమేటిక్గా మీరు దాని ప్రకారం చేయాలండి. చాలా కష్టమేం కాదు, చాలా సింపుల్గా ఉంటుందండి ఇదంతా కూడా. సో ఎస్ఏపిలో 2 టైప్ ఆఫ్ ద డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా మేజర్గా. అవి కాకుండా కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా,